ప్రసాదం తయారు చేస్తున్న ప్రొక్లైన్లు, కాంక్రీట్ మిక్సర్లు ఏ ఆలయంలోనో తెలుసా? మన దేశంలో పెద్ద పెద్ద దేవాలయాల్లో ప్రతిరోజు ఎన్నో వేల మంది భక్తులకు ప్రసాదాన్ని ఇవ్వడానికి ఆ దేవాలయ సిబ్బంది ఎప్పుడూ ప్రసాదాన్ని సిద్ధం చేస్తూనే ఉండాలి. అలా చాలామంది దేవస్థానం సిబ్బంది ప్రసాదం సిద్ధం చేయడానికి ఈ పని చేస్తూనే ఉండవలసి వస్తుంది. కానీ ఈ దేవాలయంలో మాత్రం జేసీబీలు, కాంక్రీట్ మిక్సర్లు ప్రసాదం తయారు చేసే పని చేస్తూ ఉంటాయి. పెద్ద పెద్ద ట్రాక్టర్ ట్రాలీలు అటు ఇటు తిరుగుతూ ఉంటాయి. అక్కడ జనాలు ఎవరి పనుల్లో వారు ఎప్పుడూ బిజీగా ఉంటారు. వాహనాలను దూరం నుంచి చూస్తే అక్కడ ఏదో భారీ భవన నిర్మాణ పనులు జరుగుతున్నాయి అని అందరూ అనుకుంటారు. కానీ నిజానికి అక్కడ ఎలాంటి కట్టడాలు జరగడం లేదని దగ్గరికి వెళ్ళి చూస్తే అర్థమవుతుంది. అలాంటి ఆలయంలో ప్రసాదం తయారు చేయడానికి ఈ యంత్రాలు అన్నింటి ఉపయోగిస్తారని అర్థమవుతుంది. ఆ దేవాలయం ఎక్కడుంది? ఈ దేవాలయానికి ఎందుకు అంత ప్రాముఖ్యత ఉంది? యంత్రాలతోనే ఎందుకు ప్రసాదాన్ని తయారు చేయిస్తున్నారు అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం. మధ్యప్రదేశ్లోని భిండ్ జిల్లాలో ధంద్రౌవా ధామ్ అనే ప్రముఖ పుణ్యక్షేత్రం ఉంది. ఈ పుణ్యక్షేత్రంలో హనుమంతుని దేవాలయం ఉంది. ఇక్కడ ఏటా 11 రోజుల పాటు ఎంతో ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తారు. అలాగే భక్తులు ఆలయాన్ని దర్శించుకోవడంతో పాటు ధీరేంద్ర ప్రవచనాలు వినేందుకు భారీ సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు. ఆలయం చుట్టుపక్కల తాత్కాలిక వసతులను ఏర్పాటు చేసుకుని దాదాపు 2-3 రోజులు భక్తులు అక్కడే ఉంటారు. అలాగే 2-3 రోజులు ఉండే భక్తులకు దేవాలయ నిర్వాహకులే భోజనం ప్రసాదాలను అందిస్తూ ఉంటారు. దేవాలయానికి వచ్చే లక్షల మందికి భోజనం సిద్ధం చేయాలంటే చిన్న విషయం ఏమీ కాదు. దీనికోసం చాలా పెద్ద పెద్ద యంత్రాలను వినియోగిస్తారు. ఆ దేవాలయంలో ఒక పెద్ద ఖాళీ స్థలంలో వంటగదిని ఏర్పాటు చేసి అక్కడ వివిధ రకాల ప్రసాదాలను వండుతూ ఉంటారు. ప్రతిరోజు 30 ట్రాక్టర్ల భోజనంతో పాటు ప్రసాదం కోసం 40 20 ట్రాలీల షీర్ను తయారు చేస్తూ ఉంటారు. ఇందుకోసం ప్రతిరోజు 300 క్వింటాల బంగాళాదుంపలు, 1.5 టన్నుల కిండళ్ల చక్కెర, 15 టన్నుల మైదా పిండి వినియోగిస్తూ ఉంటారు. దీనిని కలిపేందుకు కాంక్రీట్ మిక్సర్ యంత్రాలను, వంటలను నింపే పాత్రలతో వేసేందుకు జేసీబీలో ఆహార పదార్థాలను భక్తుల వద్దకు తీసుకువెళ్లేందుకు ట్రాక్టర్ ట్రాలీలను ఇక్కడ ఉపయోగిస్తారు. ఈ దేవాలయం రాష్ట్రంలోనే అతిపెద్దది కావడం ఒక విశేషం.